హాయ్, నేను డాక్టర్ కిరణ్. కొంతమంది చిన్న వయసులో కూడా డయాబెటీస్ ఉంటుంది కదా. వాళ్ళల్లో కొంతమంది స్త్రీలు ఉంటారు కదా, అమ్మాయిలు ఉంటారు. సో వీళ్ళకు పీరియడ్స్ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడచ్చు. సో మీరు డయాబెటీస్ వల్లనే ఈ ప్రాబ్లం అని డైరెక్ట్గా కన్క్లూషన్కి రాకండి. మీ డాక్టర్తో డిస్కస్ చేయండి. ఉదాహరణకి పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ ఎక్కువ ఉండొచ్చు, లేదా పీరియడ్స్ రెగ్యులర్గా రాకుండా ఉండిండొచ్చు, అంటే ఇర్రెగ్యులర్ అయి ఉండొచ్చు. సో ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు డాక్టర్తో డిస్కస్ చేయండి. మీ గైనకాలజిస్ట్తో డిస్కస్ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ప్లస్ డయాబెటీస్ డాక్టర్ కూడా చెప్పండి, సార్ ఇలాగ అయింది, నేను ఆ డాక్టర్ని కలిశాను, వాళ్ళు ఈ టెస్టులు చేశారు, ఈ మందులు ఇచ్చారు అనేది కూడా మీరు డయాబెటీస్ డాక్టర్ దృష్టికి తీసుకురావటం అవసరం. అంతేకాకుండా షుగర్ కంట్రోల్లో ఉండాలి. డయాబెటీస్ ఎక్కువ ఉంటూ HbA1c ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, వైట్ డిశ్చార్జ్ సమస్యలు రావచ్చు, ఇట్లాంటి ప్రమాదాలు ఉంటాయన్నమాట. కాబట్టి డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవటం, ప్లస్ ఏదైనా ఒకవేళ హార్మోన్స్ కానీ, లేదా వైటమిన్ D తక్కువగా ఉన్నా, లేదా TSH థైరాయిడ్ లెవెల్స్ ఏదైనా ఎక్కువగా ఉన్నా వాటిని గుర్తించి గ్రహించి వాటికి కావాల్సిన కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఎవ్వరికీ ఎటువంటి సమస్యలు లేకుండా సంతోషంగా బతకచ్చు. ఇంకొకటి, పెళ్ళి కాక ముందుగానే కానీ ఒకవేళ డయాబెటీస్ వచ్చినట్లయితే మరి పెళ్లి చేసుకోవచ్చా, మరి పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుడతారని చాలామంది పెద్దలు భయపడుతూ ఉంటారు. ఎటువంటి ఇబ్బంది లేదండి, హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. కాకపోతే నా అనుభవంలో నేను గుర్తించింది ఏంటంటే, నేను చెప్పి చేసుకోమంటాను మ్యారేజ్. మీకు డయాబెటీస్ ఉన్నట్లయితే దయచేసి అటువైపు వారికి చెప్పండి. మీరు ఇన్సులిన్ వాడుతూ ఉండిండొచ్చు, లేదా ఓన్లీ ట్యాబ్లెట్స్ మీద మాత్రమే ఉండిండొచ్చు, లేదా ఇన్సులిన్ ట్యాబ్లెట్స్ లేకుండా కూడా మీ షుగర్స్ కంట్రోల్ చేసుకొని మీరు ఆరోగ్యంగా ఉంటూ ఉండిండొచ్చు. బట్ ఆ విషయాన్ని అటువైపు వారికి వ్యక్తం చేసినట్లయితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఒప్పుకోలేదనుకోండి, వాళ్ళు చేసుకోలేదనుకోండి, అది వాళ్ళ కర్మ, వాళ్ళ ఇష్టం. బట్ మనకంటూ ఒకరుంటారు, వాళ్ళతో మనం హ్యాపీగా ఉంటాం. సో చెప్తే వాళ్ళు ఒప్పుకోరేమోనే, పెళ్ళి ఆగిపోతుంది, ఇట్లా భయపడకండి. భయపడితే ఏమంటాం మనం, పిరికితనం అని కూడా అంటాం కదా. సో మనం ఎందుకు అలా ఆలోచించాలి? మనం దర్జాగా ఉండాలి, మనం తలెత్తుకొని బతకాలి. డయాబెటీస్ అనేది అంటువ్యాధి కాదు కదా. సో మనం పోయి తగిలించుకొని రాలేదు కదా దాన్ని. ఇట్ హ్యాపెన్. బట్ దాన్ని మనం నియంత్రించి జయించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనం గడపవచ్చు. అదేవిధంగా మగపిల్లలకు కూడా పెళ్లి కాక ముందుగా షుగర్ ఉండిండొచ్చు, టైప్ 1 కావచ్చు, టైప్ 2 డయాబెటీస్ అయి ఉండొచ్చు. సో మగపిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకొని డాక్టర్తో కూడా డిస్కస్ చేసి వాళ్ళ మ్యారేజ్ టైంలో హ్యాపీగా వాళ్ళు చెప్పి చేసుకోవటంలో ఎటువంటి తప్పు లేదు. ప్లస్ హ్యాపీగా ఉంటారు. నేను చాలా వరకు నా టైప్ 1 డయాబెటిక్స్ని, లేదా పెళ్లి వయసు కంటే ముందుగా షుగర్ వచ్చిన వాళ్ళని మంచిగా చదువుకోమని ప్రోత్సహిస్తూ ఉంటాను. మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి ఎదిగి మంచి చదువులు చదువుకొని చాలామంది నా పేషెంట్స్ ముఖ్యంగా కెనడాకి, ఆస్ట్రేలియాకి, యుఎస్కి పెళ్లి కాక ముందుగానే వెళ్ళిపోయి స్థిరపడిపోయారు. ఇప్పుడు మరి అక్కడ స్థిరపడిన తర్వాత మీ అమ్మాయికి షుగర్ ఉందా, మీ అబ్బాయికి షుగర్ ఉందా అని అడగట్లేదే. షుగర్ ఉన్నా వాళ్ళకి కూడా మంచిగా పెళ్ళిళ్ళు అవుతున్నాయిగా. అంటే నా పాయింట్ ఏంటంటే, ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు అటువైపు వాళ్ళు భయపడరు. ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఇండియాలో ఏంటి, అమ్మ పాపకు పెళ్ళి అయితే మరి బిడ్డ పుడతారో పుట్టరని అటువైపు వాళ్ళు భయపడుతూ ఉంటారనమాట. సో వాళ్ళు భయపడటానికి కూడా ఒక చిన్న రీజన్ ఉంది అంటున్నాను నేను. బట్ ఎప్పుడైతే ఇండిపెండెంట్గా మీరు ఉంటారో, మంచి ఉద్యోగం చేసుకుంటూ మీరు ఆరోగ్యంగా ఉంటూ మీరు బాగున్నారనుకోండి, మ్యారేజ్ చేసుకోవటానికి వాళ్ళకు ఎటువంటి నో అని చెప్పడానికి రీజన్స్ ఉండవు. అప్పుడు ఎటువంటి రీజన్స్ ఉండవు. ఎందుకు వాళ్ళు భయపడతారు, ఎందుకు వద్దంటారు? డయాబెటీస్ వస్తే డయాబెటీస్ వల్ల కళ్ళ ప్రాబ్లం రావచ్చేమోనే, లివర్ ప్రాబ్లం ఏమైనా రావచ్చేమోనే, లేదా వాళ్ళ సుఖ సంసారంలో ఏమైనా సమస్యలు రావచ్చేమో అని చెప్పి వీళ్ళు భయపడతారనమాట. బట్ అవన్నీ నిజం కాదని మనం ప్రూవ్ చేసినప్పుడు వాళ్ళు ఎందుకు భయపడతారు? మనం అట్లా ఆలోచించాలి పాజిటివ్గా. అండ్ డెఫినెట్గా ఇప్పుడు నా పేషెంట్స్లో ఆల్మోస్ట్ ఎవ్రీబడి, పెళ్ళైన వాళ్ళల్లో అందరికీ పిల్లలు ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి, నేను కాదనట్లేదు. కొన్ని సందర్భాలలో షుగర్స్ పెరుగుతూ ఉంటాయి, మళ్ళీ వాళ్ళు సంప్రదిస్తూ ఉంటారు, దానికి కావాల్సిన మందులు మనం అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏదైనా వాళ్ళు తప్పు చేస్తుంటే ఒక గట్టిగా చెప్పాల్సిన మాట మనం అంటూ ఉంటాం, కొన్నిసార్లు తిడుతూ ఉంటాం. మళ్ళీ వాళ్ళు మంచిగా కంట్రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ప్రోత్సహిస్తూ ఉంటాం. అమ్మ ఆ రోజు ఇలా అన్నానమ్మా, సారీ అమ్మ, ఏం అనుకోగాకు, నువ్వు ఇప్పుడు బాగా కంట్రోల్ చేసుకుంటున్నావు, ఎప్పుడు ఇలాగే కంట్రోల్ చేసుకుంటూ మళ్ళీ షుగర్ పెంచుకోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మళ్ళీ మనం ప్రోత్సహిస్తూ ఉంటాం. ప్లస్ కెనడాలో
లేదా అమెరికాలో లేదా ఆస్ట్రేలియాలో వెళ్ళి స్థిరపడిన తర్వాత వీళ్ళ హెల్త్ అంతా మొత్తం వాళ్ళ గవర్నమెంట్ చూసుకుంటుంది. వీళ్ళకి ఇన్సులిన్ కావచ్చు, మాత్రలు కావచ్చు, లేదా ఇంకా ఇతర సమస్యలకి ఏదైనా కూడా గవర్నమెంటు అక్కడ ట్రీట్మెంట్ అందిస్తుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండటం లేదు. అక్కడ ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో మన పేషెంట్స్ మళ్ళీ మన కన్సల్టేషన్ కావాలని కూడా కోరుకుంటూ ఉంటారు. సరదాగా వాట్సాప్ కన్సల్టేషన్ మనం ఇవ్వచ్చు. అక్కడ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ని ఎంతవరకు వీళ్ళు కరెక్ట్గా తీసుకుంటున్నారు, లేదా చిన్న డోస్ అడ్జస్ట్మెంట్స్ ఉంటే మనం అది చెప్పచ్చు. సో ఇలాగ మనం అన్ని రకాల అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, అందరినీ మనం ఆదుకోవచ్చు, అందరికీ మనం సహాయపడవచ్చు అనేది నా అభిప్రాయము. థ్యాంక్ యూ.